సో విశ్వక్ సేన్ అభిమానులందరూ ఒక్కసారి గట్టిగా, నేహా శెట్టి అభిమానులందరూ ఒక్కసారి, అంజలి గారి అభిమానులందరూ, అండ్ అలాగే ప్రొడ్యూసర్స్లో కొంతమందికి మాత్రం సూపర్ ఫాలోయింగ్ ఉంటుంది. నాగవంశి గారికి కూడా అదే ఫాలోయింగ్ ఉంటుంది. ఎన్కౌంటర్ ఎంత పవర్ఫుల్, ఆయన కౌంటర్లు కూడా అంతే పవర్ఫుల్ అనమాట. నాగవంశి గారికి ఒక థ్యాంక్ యూ సో మచ్. సో మే 31వ తారీఖున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది, అంతే కదా? డేట్ గుర్తుందా? ఎగ్జామ్ డేట్లు గుర్తుంటాయో లేవో, రిజల్ట్ డేట్లు గుర్తుంటాయో లేవో తెలియదు, కానీ సినిమా రిలీజ్ డేట్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. సో ఆయన అలా ఎగ్జామ్స్ రాయక థియేటర్లో ఉన్నారు, అందుకని ఆయనే ముందు చప్పట్లు కొట్టాడు అనమాట అక్కడ. సో మరి మే 31వ తారీఖున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. దానికంటే ముందు ట్రైలర్ మీ అందరి సమక్షంలో, మీ అందరి చేతుల మీదుగా లాంచ్ చేయడానికి మాస్కా దాస్ విశ్వక్ సేన్ అలాంగ్ విత్ హిస్ టీమ్ ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు అనమాట. ఆల్రెడీ బయట సౌండ్ స్టార్ట్ అయిందంటే హీఈస్ ఆల్రెడీ హియర్, అంతే కదా? సో ఓకే, డెఫినెట్గా విశ్వక్ సేన్ చేసిన సినిమాలు ఎన్ని అని మనం లెక్క పెట్టే కంటే విశ్వక్ సేన్ని అభిమానించే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడం బెస్ట్ అనమాట. ఎందుకంటే అతి తక్కువ టైంలో అతి కొద్ది సినిమాలకే తను ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం జరిగింది. మేబీ తను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అయి ఉండొచ్చు, తన అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్ అయి ఉండొచ్చు, మల్టీ టాలెంటెడ్ తను మనందరికీ తెలిసిందే, ఆల్రౌండర్. క్రికెట్ నడుస్తుంది, రేపు ఎస్ఆర్హెచ్ ఆడుతుంది. ఫైనల్లీ మనం ఫైనల్స్కి వెళ్ళిపోయాం. కేకేఆర్తో రేపు మ్యాచ్ ఉంది. సో ఎస్, ఇంతకీ క్రికెట్ అని ఎందుకన్నానంటే, సో క్రికెట్లో ఆల్రౌండర్స్ ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా విశ్వక్ సేన్ ఆల్రౌండర్ అనమాట. ఒక పక్క ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, యాక్టర్. సో తను అమేజింగ్ టాలెంటెడ్ హీరో అని చెప్పాలి. సో తనకంటూ ఒక స్థానాన్ని, సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్ అని చెప్పాలి. సో మరి ఫస్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి మనల్ని పలకరించిన టీజర్ చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. సో టీజర్ కంటే ముందు ఆదిత్య మ్యూజిక్, నిరంజన్ గారు, మాధవ్ గారు ఇక్కడ ఉన్నారు. సో ఫస్ట్ పాటతో మొదలు పెడదాం అనుకుంటున్నాము. చుట్టంలా చూసి పోకల. వచ్చేసారా? మీరందరూ వెయిట్ చేస్తున్న మాస్కా దాస్ విశ్వక్ సేన్. ఎక్కడ మీరందరూ లేచేసరికి నేను కూడా చూస్తున్నాను అలా. ఓకే, సో ఇంకాసేపట్లో ఆయన వెనీలోకి అడుగు పెట్టేస్తారు, మనందరి సమక్షంలోకి వచ్చేస్తారు. దానికంటే ముందు మనం ఒక పాట చూసేద్దామా? ముందు ఆయన వచ్చిన తర్వాత, ఎంట్రీ ఇచ్చిన తర్వాత చూస్తే బాగుంటుందేమో, ఆయనతో కలిసి అని అనిపిస్తుంది. వాట్ యు సే? అంతేనా? సో అందరూ అటువైపే చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వన్స్ ఆయన వచ్చిన తర్వాత మనం పాట విందాము. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఇందాకే నాగవంశి గారు చెప్పడం జరిగింది, ఎన్కౌంటర్ ఎంత పవర్ఫుల్లో ప్రశ్నలకి మీరు ఇచ్చే కౌంటర్లు కూడా అంతే పవర్ఫుల్ అని. సో ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు మీకు. ఒకసారి నాగవంశి గారికి ఓ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వావ్. సో అన్నిటికంటే కిక్ ఏది ఇస్తుంది అంటే అభిమానులు ఇలా కేరింతలు, వాళ్ళ విజిల్స్, వాళ్ళ చప్పట్లు, వాళ్ళ అరుపులు, దీనికంటే పెద్ద కిక్ ఉంటుందా అనిపిస్తుంది అనమాట. సో అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ ట్యూన్. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎప్పుడు డేట్? 31st మే మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అయితే మోత ఆల్రెడీ మోగిపోతూనే ఉంది. సో అలా మోత మోగించిన పాటని మళ్ళీ ఇంకొకసారి మనం చూసేద్దామా? మీరు ట్రైలర్ లాంచ్ అంటే జరుగుతుందన్నమాట. అభిమానుల సమక్షంలో, అభిమానుల చేతుల మీదుగా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ లాంచ్ జరుపుకోబోతున్నాము. నేను 3, 2, 1 అంట. లేదు, మాస్కా దాస్ ఓకే, సంథింగ్ ఏదో విశ్వక్ దగ్గర ఉంది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, 5 years కదా మే 31st. అప్పుడు కలిసిన విశ్వక్ ఇప్పుడు స్టార్ విశ్వక్ని కలిసినాం. మైక్ ఇవ్వండి అక్కడ. అరే సేమ్ మీ చేతుల మీదనే ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నేను ఇప్పుడు అవసరం లేని పదం ఒకటి చెప్తా మీకు, కానీ అది ఎంత ఇంపార్టెంట్ పదమో మీకు అర్థమవుతుంది. 10 నుండి కౌంట్ డౌన్ చేద్దాం. ట్రైలర్ లాంచ్ మీరే చేయాలి, కానీ
3, 2, 1 అనొద్దు. 1కి మాత్రం మీరు టైగర్ అనాలి. ఐ నో మళ్ళీ వన్స్ మోర్ అనాలని ఉందని నాకు తెలుసు. బట్ యా, అఫీషియల్లీ ఇప్పుడు వచ్చేసింది, మిమ్మల్ని అందరినీ పలకరించేసింది ట్రైలర్ అనమాట గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూస్తూనే ఉండండి ఇప్పటి నుంచి. సో ఎస్, ఏంటి మనుషుల్లో 3 రకాలు ఉంటారు, నాసి రకం, హోసి రకం, నాణ్యమైన రకం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో పూనకం, క్రేజీ ఉంది కదా, మామూలుగా లేదు. సో ఎస్, మరి నాణ్యమైన రకమైన సినిమాలే ఇస్తూ సూపర్ హిట్లు కొడుతూ అండ్ ఎంటర్టైన్ చేస్తూ ఇంకా 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 పైకి వెళ్తూ అండ్ స్టార్ని మన ముందు ప్రజెంట్ చేస్తున్న ప్రొడ్యూసర్ని మనం వేదిక మీదకి పిలిచేద్దాము. అఫ్ కోర్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి నాగవంశీ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకు. సో వెంకట్ గారు, మీరు, నిరంజన్ గారు, మీరు కూడా అందరూ ఓకే. అయితే ఇంకా నేను డైరెక్ట్గా ఫస్ట్ యా నేహాకి ఇచ్చేసిన తర్వాత మనం వంశీ గారికి ఇద్దాము. మైక్ ఇవ్వండి అమ్మా ఒకటి. సో బుజ్జి ఒకసారి బుజ్జి అనండి. రాధిక నుంచి పూర్తి స్థాయిలో బుజ్జిగా మారిన నేహా శెట్టి విల్ స్పీక్ నౌ. హలో, నమస్కారం. ఒక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ ఒకసారి బుజ్జి అనండి. థ్యాంక్ యూ. ట్రైలర్ నచ్చిందా? నాకు నిజంగా ఈరోజు మన డైరెక్టర్ ఇక్కడ మిస్ చేస్తున్నాం, అంజలి గారిని మిస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి ట్రైలర్ నేనే మీతో పాటు ఇప్పుడు చూశాను, నాకు చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా అలాగే నచ్చింది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ నథింగ్. మన ఫిల్మ్లో ఎంతో ఉంది. ఇంకా బుజ్జిది, రత్నమాల, యూ విల్ బి ఎంటర్టైన్ థరలీ. 100% గ్యారంటీ ఇస్తున్నాను. 31st May ఇక్కడే కలుద్దాం, ఓకేనా? సూపర్. సో మరి ఇలాంటి సినిమాని అఫ్కోర్స్ రాధిక కూడా క్రియేటెడ్ బై అక్కడి నుంచే, సితారా నుంచే పుట్టుకొని వచ్చిండే, ఇప్పుడు బుజ్జిగా మారిండే. సో ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మాస్ సరిపోయిందా? విశ్వాకి May 31st రిలీజ్ చేస్తున్నామంటే ఫలక్నామా దాస్ రిలీజ్ చేసి 5 years అయిందన్నా, May 31st రిలీజ్ అయిందన్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి మాస్ ఎంత పెరిగిందో చూశారు కదా. నేహా చెప్పినట్టు మాక్సిమం 2 నిమిషాలను చూపించగలిగాం ఆ మాస్ని. 2 గంటలు ఇంతే మాస్ కంటిన్యూ అవుతుంది సినిమా అంతా. బూతులు ఏమైనా ఎక్కువైనాయా? పర్లేదు కదా ఆ మాత్రం ఉంటే. థ్యాంక్ యూ. ట్రైలర్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇక మీ అభిమాన విశ్వక్సేన్ని మాట్లాడమని. ఓకే, నమస్తే అందరికీ. ట్రైలర్ చూసి కిక్ సరిపోక 2 టకీలా కొట్టొచ్చిన. బుజ్జి, నేను ఇలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. సో ట్రైలర్ ఎట్లుంది? సో నిజంగా మేము అన్నట్టు ట్రైలర్లో అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుందంటే ఆ మొత్తం సినిమా పెట్టే అన్నారు. సో తీస్తే కొంచెం వెళ్ళింది, అది మీకు ట్రైలర్లా చూపించినాము. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ మిగిలిన మాటలు ఎల్లుండి 28th ప్రీ రిలీజ్లో మాట్లాడదాం. అప్పటిదాకా ట్రైలర్ ఎంజాయ్ చేయండి. రేపు IPL ఫైనల్ ఎంజాయ్ చేయండి. ఎల్లుండి మా ప్రీ రిలీజ్ ఎంజాయ్ చేయండి. అండ్ మా ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరంటే నేను రేపు చెప్తా. టైగర్. సో ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు, ట్రైలర్ మీకు ఇచ్చేసినాము, ఇంకా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఐ లవ్ యూ ఆల్. వచ్చిన వాళ్ళందరికీ 31 రోజు అక్కడిక్కడ జర బంద్ చేసిరంట, స్క్రీన్లన్నీ కలకలలాడాలి మన సినిమాతో. సినిమా మాత్రం నేను చెప్తున్నా కదా, ట్రైలర్ జస్ట్ మా ట్రైలర్ యాక్చువల్ టీజర్, మా టీజర్ యాక్చువల్లీ గ్లిమ్స్. సో సినిమా ఓ రేంజ్లో ఉంటుంది, చరిత్రలో మిగిలిపోవాలంతే.
థ్యాంక్ యూ, లవ్ యూ వన్ అండ్ ఆల్. 28th రోజు కలుద్దాం. అండ్ 28th ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరంటే కోకా కోలా పెప్సీ. సో సీ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you so much, and yes, all the very best. We all are eagerly waiting for your film. Thank you so much. Mass Aata, Mass Veta, Mass Ka Das, Vishwak Sen, Gangs of Godavari వచ్చేస్తుంది. May 31st నా వెయిట్ చేయండి అండ్ పూనకాలే థియేటర్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగవంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు అండ్ నేహ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ